టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదా రవిచంద్ర కీలక ఆరోపణలు చేశారు. నెల్లూరు జిల్లాలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న బీదా సీఎం జగన్పై జరిగిన దాడి ఘటనపై స్పందించారు. సీఎంకి భద్రత ఇవ్వలేని కమిషనర్ కాంతి రాణాపై చర్యలు తీసుకోవాలని అన్నారు. సొంత చిన్నాన్న వైఎస్ వివేక హత్య కేసును 5 ఏళ్లైనా ఎందుకు విచారణ చేయలేకపోయారని ప్రశ్నించే బీదా షర్మిల సునీతల వాస్తవాలు మాట్లాడుతుంటే చంద్రబాబు డైరెక్షన్లో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గులకరాయి తగిలితే హత్యాయత్నం అంట. ఆ కాంతిరాన్ రాణా సిగ్గులేని ఐపీఎస్ ఆఫీసర్ ఏం మాట్లాడావు నువ్వు? మా కార్పొరేటర్ గాంధీ మీద నేరుగా కన్ను పొడిచి కన్ను పోతే మా కార్పొరేటర్ కన్ను పోతే పొరపాటున కారు కీస్ తగిలినాయి అంట. అది హత్యాయత్నం కాదంట. ఆయన ఏది ఇట్టంటే కన్ను పోయిందంట. ఐపీఎస్ రద్దు చేయాల. తెలుగుదేశం పార్టీ మీద, జనసేన బీజేపీ మీద, మీడియా మీద కంప్లైంట్ ఇచ్చాడు ఆయన ఎలక్షన్ కమిషన్కి. దాంతోనే తెలుస్తుంది నువ్వు గుడ్డలిప్పేసి 3 రంగులన్నా కుట్టించుకో. వెంటనే అతన్ని సస్పెండ్ చేయాల. అందుకే విచ్చలవిడిగా వదిలేస్తే ఐఏఎస్ ఐపీఎస్ని అసమర్థులుగా మార్చిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.